వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, అనంత రైతుకు కర్మవీర చక్ర అవార్డు జరగడం జరిగింది. అంటే సన్నకారు రైతు అయిన ఇతనికి ఒక కర్మవీర చక్ర అవార్డు అనేది లభించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన డేటా అనేది ఒకసారి చూద్దాం నాన్న. ఇలాంటి అంశాలపైన మనకు కొంచెం దృష్టి పెట్టండి. ఇలాంటి అంశాలపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి ఇది ఉంది. దాదాపుగా చూసుకుంటే మనకి ఇతను ఏ రాష్ట్రం చెందినవాడు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి. ఇతను ఏం సార్ అంటే 30 సెంట్లలో ఎంత సార్ అంటే 30 సెంట్ల భూమిలో 20 రకాల పంటలను పండించడం జరిగింది. 20 రకాల పంటలను పండించడం జరిగింది. ఇతను ఏ జిల్లాకు చెందినవాడు సార్ అంటే అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ రైతు పేరు ఏంటి సార్ అంటే నారాయణప్ప. ఏంటి సార్ అంటే నారాయణప్ప అనే రైతుకి ఇతను చేసిన సాగులో సందర్భంగా ఇతనికి ఒక ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి ఈ యొక్క 2023-24 సంవత్సరానికి గాను 2023-24 సంవత్సరానికి గాను ఇతనికి వచ్చిన అవార్డు ఏంటి సార్ అంటే కర్మవీర చక్ర అవార్డు లభించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండ్ ఒక 30 సెంట్ల భూమిలో దాదాపుగా 20 రకాల పంటలని పండించడం జరిగింది. ఇతను అనంతపూర్ జిల్లా అండ్ రైతు పేరు ఏంటి సార్ అంటే నారాయణప్ప. ఇతనికి 2023-24 సంవత్సరానికి గాను కర్మవీర చక్ర అవార్డు లభించడం జరుగుతుంది మనకి. ఇది నన్ను ఈ అవార్డు అంతర్జాతీయ స్థాయిలో లభించడం జరిగింది. ఈ అవార్డు అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే మనకి యుఎన్ఓ REX అండ్ కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ ఈ 3 సంస్థల నేతృత్వంలో సంయుక్తంగా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న, మనకి యుఎన్ఓ అండ్ REX అండ్ కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ అనే ఈ యొక్క 3 సంస్థలు కలిసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ఏది సార్ అంటే కర్మవీర చక్ర అనే రైతుకు అవార్డు లభించడం జరిగినది. కానీ కొంచెం జాగ్రత్త చూడండి. ఇతను 30 సెంట్ల భూమిలో 20 రకాల పంటల్ని పండించడం జరుగుతుంది మనకి. గతంలో ఇలాంటి అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే MS స్వామినాథన్ గారికి. ఇలాంటి అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే MS స్వామినాథన్ గారికి రావడం జరిగింది. MS స్వామినాథన్ అండ్ ఇంకోటి పుల్లెల గోపీచంద్. ఎవరికి సార్ అంటే పుల్లెల గోపీచంద్ అనే వ్యక్తికి రావడం అండ్ రాహుల్ ద్రావిడ్ దాని తర్వాత అక్కడి నుంచి మనకి ఎవరు సార్ అంటే కాజోల్ అనే ఈ 4 వ్యక్తులకి గతంలో ఇలాంటి అవార్డులు ప్రదానం చేశారు. ఒకరు MS స్వామినాథన్ అండ్ రాహుల్ ద్రావిడ్ గారు అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఎవరు సార్ అంటే పుల్లెల గోపీచంద్ గారు అండ్ అక్కడి నుంచి కాజోల్కి ఇలాంటి అవార్డు లభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అనంతపురకు చెందిన ఈ వ్యక్తికి ఈ నారాయణప్పకి 2023-24 సంవత్సరానికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. MS స్వామినాథన్ మనకి ఎవరు సార్ అంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలవడం జరుగుతుంది సార్ అంటే MS స్వామినాథన్ గారికి. అండ్ పుల్లెల గోపీచంద్ గారు ఎవరు సార్ అంటే క్రీడా రంగానికి చెందిన వ్యక్తి. రాహుల్ ద్రావిడ్ కూడా క్రీడా రంగానికి చెందిన వ్యక్తి. అండ్ కళాకార రంగంలో కాజోల్ అనే
ఈ యొక్క వ్యక్తికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా మనకి అవార్డు అందుకున్న వ్యక్తులు 4. దాంతోపాటు నారాయణప్పకు కూడా ఇలాంటి అవార్డు రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. మనకి ఇది చూడండి, మనకి ఇది అంటే ఎనీ టైం మనీ లాగా మనకి ఏడాది పొడవునా ఇతను పంటలను సాగు చేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డు లభించడం. అండ్ దాని తర్వాత ఇంకోటి చూడండి, మనకి ఎకానమీలో భాగంగా ఇలాంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2024 కల్లా $40 బిలియన్ చేరనుందిగా ప్రకటించడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన డేటా చూద్దానన్న. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎవరిది సార్ అంటే ఇండియాది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 2040 నాటికి ఎంతకు చేరనుంది సార్ అంటే $40 బిలియన్ చేరే విధంగా ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటే జాతీయ శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు అయిన జితేంద్ర సింగ్ గారు ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ అంటే జితేందర్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. 2040 నాటికి భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అనేది $40 బిలియన్ చేరుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రకటించడం జరిగింది. మనకి ఇదేనా. అయితే మనకి దీనికి సంబంధించి 2040 నాటికి $100 బిలియన్ కూడా చేరవచ్చని కూడా అంచనా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ప్రస్తుతం భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎంత ఉంది సార్? ప్రస్తుతం ఎంత ఉంది సార్ అంటే $8 బిలియన్ ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $8 బిలియన్, అది మనకు దాదాపుగా $40 బిలియన్ చేరవచ్చు అని ప్రకటించారు మనకి. అయితే మనకి ఒక్కొక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విషయంలో మనకి యూరప్ గ్రహాలు ప్రయోగిస్తే ఓకేనా, యూరప్ గ్రహాలు ప్రయోగిస్తే 200 మిలియన్ యూరోలు. అండ్ అదే USA అమెరికా ఉపగ్రహాలు ప్రయోగిస్తే $180 మిలియన్ తీసుకోవడం జరుగుతుంది భారతదేశం. అయితే 2040 నాటికి $40 బిలియన్ చేరుతుంది. అంటే దాదాపుగా 3.30 లక్షల కోట్లకు చేరబోతుందని ప్రకటించారు. ఇది $100 బిలియన్ కూడా చేరవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకే, నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ప్రస్తుత ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ఓకే, మనము డైలీ కూడా క్వశ్చన్ అనేది అడుగుతున్నాం. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఇంకా కొన్ని వీడియోలు మంచి వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే, మర్చిపోవద్దు. దాంతోపాటు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన మొత్తం కూడా 30 గ్రాండ్ టెస్టులు అనేవి నిర్వహిస్తున్నారు. దాంతోపాటు సిలబస్ వైజ్గా టెస్ట్లని నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక టెస్ట్ అనేది అయిపోయింది. సెకండ్ టెస్ట్ అనేది మనకి రేపు డిసెంబర్ 3వ తారీఖు ఆదివారం అనేది నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి మేము ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఓకే, దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కు సంబంధించి మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం. ఓకే, కాబట్టి మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద టైగర్
టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి. అయితే ఇప్పటిదాకా మనకి మొత్తం కూడా ఒక 54 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. మొత్తం కూడా భారతదేశంలో మొత్తం కూడా 54 టైగర్ రిజర్వ్లు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది ఉంది సార్ అంటే ప్రస్తుతం ఏది సార్ అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఉంది ఇప్పటిదాకా. అయితే దీని స్థానంలో మధ్యప్రదేశ్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయడం జరిగింది. మనకి ఏదైనా అంటే వన్యప్రాణి సంరక్షణలో మొత్తం కూడా 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వును ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్లోని నరదేహి ఎక్కడ సార్ అంటే నరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీని ప్రకటించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాణి దుర్గాపతి వైల్డ్ లైఫ్ శాంక్చురీని రెండింటినీ కలిపేసి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు కలవడం వలన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఏర్పాటు కాబోతుంది. అంటే భారతదేశంలో 54 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఆల్రెడీ 54 టైగర్ రిజర్వ్లు అనేవి ఉన్నాయి. దాంట్లో అతిపెద్దది నాగార్జున శ్రీశైలం. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లోని 2300 చదరపు కిలోమీటర్లో ఈ యొక్క అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రాణి దుర్గాపతి వైల్డ్ లైఫ్ శాంక్చురీని కలిపి ఒకే టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఏదైనా. కాబట్టి మనకి దాదాపుగా ఇది మధ్యప్రదేశ్లోని సాగర్ అండ్ దమోహ్ అండ్ దాని తర్వాత నర్సింగ్పూర్ అండ్ రైసన్ జిల్లా, ఈ 4 జిల్లాలలో ఈ యొక్క అతిపెద్ద అభయారణ్యం అనేది ఏర్పాటు కాబోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్లో ఖచ్చితంగా పడే అంశాలు. కాబట్టి మనకి అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఈ యొక్క నరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రాణి దుర్గాపతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కలిపి ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉండేది, దీని ప్లేస్లో కొత్తగా చేరబోతుంది. మొత్తం దేశంలో 54 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. భారతదేశంలో ఫాస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్లో జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ అనేది మనకు చూసుకుంటే భారతదేశంలో మొదటి నేషనల్ పార్క్. కొంచెం జాగ్రత్త చూడండి. భారతదేశంలో మొదటి నేషనల్ పార్క్ ఏది సార్ అంటే జిమ్ కార్పెట్ టైగర్ నేషనల్ పార్క్. అయితే భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే మొదటి టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే మొదటి టైగర్ రిజర్వ్. జిమ్ కార్పెట్ అనేది భారతదేశంలో మొదటి నేషనల్ పార్క్గా చెప్పవచ్చు. ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇలాంటి అంశాలు ఏవైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడితే ఖచ్చితంగా 100కు 100% ఇలాంటి క్వశ్చన్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆడుకుందాం ఆంధ్ర. ఇది అందరి ఆట అంటే మనం ఆల్రెడీ చెప్పాము. దీనికి సంబంధించి డేటా ఆంధ్ర ఆడుకుందాం, దానికి సంబంధించి ఒక లోగోని కూడా తయారు చేయడం జరిగింది. చూడండి, మనకి మొత్తం కూడా దీంట్లో ఎన్ని రకాల ఆటలు ఉంటాయి సార్ అంటే ఒకటి క్రికెట్ అండ్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ డబుల్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రీడా అని చెప్పవచ్చు. గ్రామ వార్డు సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే ఇది మొత్తం కూడా ఇది మనకి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది సార్ అంటే 50 రోజులు 50 days
మనకు జరగడం జరుగుతుంది. మనకి ఇది డిసెంబర్ 15వ తారీఖు నుండి ఓకే ఫిబ్రవరి ఎప్పుడు దాకా సార్? ఫిబ్రవరి 3వ తారీఖు అంటే 2024 ఫిబ్రవరికి జరుగుతుంది. 2023 డిసెంబర్ 15 నుంచి జరుగుతుంది మనకి. కాబట్టి మనకి ఈ రోజు నుంచి అంటే నవంబర్ 27వ తారీఖున రిజిస్ట్రేషన్ ప్రారంభం అవడం జరిగింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 13 వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, గ్రామ వార్డు సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదా మన వాలంటీర్లు ఉన్నారు కదా, ఆ వాలంటీర్లు కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏం చేశారు సార్ అంటే ఆవిష్కరించడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహంను ఆవిష్కరించడం జరిగినది. కొంచెం జాగ్రత్తగా రాసుకున్నాను. ఎవరు ఆవిష్కరించారు సార్ అంటే భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి కొంచెం ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ కార్యక్రమంలో కేంద్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అయిన డివై చంద్రచూడ్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓకేనా సెంట్రల్ జ్యుడిషియల్ మినిస్టర్ అయిన అర్జున్ రామ్ మేఘవాల్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహాలు కొన్ని ప్రారంభించారు. దాంట్లో ముఖ్యమైనవి చూద్దాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓకే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సెక్రటరీ ముందరే. దాని తర్వాత త్వరలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చూసాం. ఎక్కడ సార్ అంటే యుఎస్ఏలోని న్యూయార్క్ ప్రాంతంలో అతిపెద్ద ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే భారతదేశానికి వెలుపల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని యుఎస్లో ఏర్పాటు చేశారని కూడా చూసాం. ఇటీవల మనకు చూడండి గాంధీజీ యొక్క విగ్రహాన్ని కూడా కొన్ని ప్రారంభించారు. ఇలాంటి విగ్రహాలకు సంబంధించి అంశాలన్నీ కూడా ఒక చోట నీట్గా రాసుకోండి. ఇలాంటి అంశాలు మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడుతుంది. ఓకే, ఎందుకు దీన్ని ప్రారంభించారు సార్ అంటే నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ ఆమోదిత దినోత్సవం. అంటే రాజ్యాంగాన్ని 1949 ఓకే నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. మొత్తం కూడా భారత రాజ్యాంగంలో మనకి ఓకేనా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఓకే 8 షెడ్యూలు అండ్ 22 భాగాలతో ఇచ్చేశారు. అయితే నేటికి 448 ఆర్టికల్స్ అయ్యాయి అండ్ 12 షెడ్యూల్ అవ్వడం జరిగింది. 25 భాగాలు కూడా అవ్వడం జరిగింది. గతంలో ఎంత ఉన్నాయి, ప్రజెంట్లో ఎంత ఉన్నాయి కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంశానికి వెళ్ళిపోదాం. ఓకే, స్థానిక ఆర్థిక వ్యవస్థ పెంచేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ 4 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. ఓకే, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థానికంగా ఉండే ఆర్థిక వ్యవస్థను జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఒక 4 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు సార్ అంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు. ఎవరు ప్రారంభించారు సార్ అంటే మనోజ్ సిన్హా గారు ప్రారంభించడం జరిగింది.
దీంట్లో భాగంగా అవి 4 పారిశ్రామిక ఎస్టేట్లను ప్రారంభించారు. ఒకటి కవాత్ జిల్లా బుద్ధి అండ్ జమ్మూ జిల్లాలో ఉన్న మెడిసిన్ సిటీ జమ్మూ అండ్ పుల్వామా జిల్లాలో ఉన్న చందగామ్ అండ్ పుల్వామా జిల్లాలో ఉన్న లెహర్ అనే 4 ప్రాంతంలో పారిశ్రామిక ఎస్టేట్లను ప్రారంభించారు. పారిశ్రామిక ఎస్టేట్లను ప్రారంభించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇటీవల స్థానికంగా ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పారిశ్రామిక ఎస్టేట్లను ప్రారంభించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 ఎస్టేట్లను ప్రారంభించారు. ఆ 4 జిల్లాలు కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా 136.65 కోట్ల పెట్టుబడితో దాదాపు 1379 కెనల్స్ భూమిలో పారిశ్రామిక ఎస్టేట్ల అభివృద్ధికి ఈ యొక్క కేంద్రం లేదా ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక పునాది వేయడం జరిగిందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే నటుడు విక్రమ్ గోయల్ జ్ఞాపకార్థం ముంబైలోని ఒక వీధికి ఒక పేరు పెట్టడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. నవంబర్ 26వ తారీఖున జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడు అయిన ఎవరు సార్ అంటే విక్రమ్ చంద్రకాంత్ అనే వ్యక్తి చంద్రకాంత్ గోఖలే యొక్క జ్ఞాపకార్థం ముంబైలోని ఒక వీధి, ఆ వీధి పేరు సార్ ఏంటి సార్ అంటే అంధేరి వెస్ట్ యొక్క పేరుని విక్రమ్ చంద్రకాంత్ గోఖలే అని నామకరణ చేయడం జరిగింది. చూడండి, చాలా రోడ్ల పేర్లను ఇటీవల రోడ్ల పేరు చాలా మార్చారు. ఇటీవల కర్తవ్య పద్ రాజమార్గిక పేరుని కర్తవ్య పద్ అని పేరు కూడా మార్చారు. చూడండి, కర్తవ్య పద్ అనే పేరు కూడా మార్చారు. చూడండి, ఢిల్లీలోని రాజమార్గే అని దాని పేరు కూడా. ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి. కొన్ని ప్రాంతాల పేర్లు కూడా మార్చారు. మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లో, ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఈ యొక్క శివాజీ ఈ యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇలా రకరకాల పేర్లు మారుతున్నాయి. దానికి సంబంధించిన డేటాను కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఒక డేని ప్రకటించడం జరిగింది నాన్న. అక్కడ జీవన శైలి అంటే శాకాహార జీవన శైలిని గుర్తు చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి సార్ అంటే యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నవంబర్ 25వ తారీఖుని ఏ డేగా ప్రకటించారంటే నో వెజ్ డేగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రముఖ న్యాయవాది అయిన సాధు టిఎల్ వాస్వాని యొక్క జన్మదిన సందర్భంగా నవంబర్ 25ని యూపీ గవర్నమెంట్ నో వెజ్ డేగా ప్రకటించడం జరిగినది. కాబట్టి ఇలాంటి అంశాలు కూడా ఏవైనా డేట్లు ఉంటే కూడా చాలా జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకు ఒక టైగర్ రిజర్వ్ గురించి చెప్పాం కదా, అదే మనకి ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు నేవీ మారిటైమ్ కోసం నిఘా కోసం ఒక 15 C-95 విమానాలను కొనుగోలు చేయడం జరిగింది. ఎవరెవరి కోసం సార్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ మ్యారిటైమ్లో నిఘా కోసం నేవీ మ్యారిటైమ్ నిఘా కోసం కొత్తగా 15 C-295 అనే రవాణా విమానాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడానికి ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్త. ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఏవైనా ఉంటే వాటిపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ అయినాను. ఎందుకంటే ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా మనగా ఆల్రెడీ C-95 విమానాల కోసం మనం ఆల్రెడీ చూసాం. ఇదేంటి సార్ అంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్ మరియు
ఎయిర్ ఎయిర్ బస్ ఈ రెండు కలిసి కూడా గుజరాత్లో ఈ C-295 అనే విమానాలను తయారు చేస్తున్నాయి. మన గుజరాత్లో ఏర్పాటు చేశారు ఇటీవలనే, ఈ 2023లోనే ఏర్పాటు చేశారు. అలాగా అక్కడ తయారవుతున్నాయి ఈ C-295 అనే విమానాలు. ముఖ్యంగా వీటిని రవాణా కోసం వాడతారు. ఇవి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన విమానాలు. దీన్ని ముఖ్యంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము అండ్ ఇండియన్ నేవీ మ్యారిటైమ్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. టాటా అడ్వాన్స్ ఎయిర్ సిస్టమ్ మరియు ఎయిర్ బస్ ఈ రెండు సహకార ప్రయత్నంలో ఈ విమానాలను భారతదేశంలోనే తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఐరిస్ రచయిత పాల్ లించ్ 2023 బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి లండన్కు చెందిన భారతీయ సంతతి చెందిన లండన్కు చెందిన ఇండియన్, ఓకేనా, ఇతన్ని ఏమని పిలవచ్చు సార్ అంటే ఎన్ఆర్ఐగా పిలవచ్చు. అంటే భారతీయ సంతతి మూలాలు ఉన్న వ్యక్తిని ఎన్ఆర్ఐ అనే పేరుతో పిలవచ్చు. ఇతను రచయిత పేరేంటి సార్ అంటే పాల్ లించ్. రచయిత పేరేంటి సార్ అంటే పాల్ లించ్. ఇతను రచించిన పుస్తకం ఏంటి సార్ అంటే ప్రవక్త సాంగ్. ఏంటి సార్ అంటే ప్రవక్త సాంగ్ అనే ఒక పుస్తకాన్ని నవలకు గాను 2023 బుకర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కూడా పుస్తకాలు విభాగాలు అవార్డులో భాగంగా ఇలాంటివి రావడం జరుగుతుంది. దీనికి గాను దాదాపుగా ఓకేనా €50 ఇవ్వడం జరుగుతుంది ఈ రచయితకి. కాబట్టి ఇతను ఇండియన్ ఎన్ఆర్ఐకి చెందిన వ్యక్తి. కాబట్టి మనకు చూడండి, ఒక రచయిత చేతన్ మారుతి యొక్క నవల అయిన వెస్టర్న్ లెన్ను ఓడించి ఈ పుస్తక సార్ ప్రవక్త సాంగ్ మొదటి స్థానంలో నుంచి చూడడం జరిగింది. కాబట్టి మనకు అదర్లా అవసరం లేదు. లండన్కి చెందిన ఒక భారతీయ సంతతికి చెందిన పాల్ లించ్ అనే వ్యక్తికి ప్రవక్త సాంగ్ అనే పుస్తకానికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఈ నవలలో ఏంటి సార్ అంటే సిరియా ప్రాంతానికి సంబంధించిన ఆ అశాంతి అండ్ యుద్ధ వాతావరణం, అక్కడ ఉండే ప్రజాస్వామ్యానికి సంబంధించి డేటాను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఖేలో ఇండియా పారా గేమ్స్ లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి నాన్న. ఓకే, ఖేలో ఇండియా పారా గేమ్స్ సంబంధించి ఓకే ఈ యొక్క కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఏం చేశారు సార్ అంటే లోగోను మరియు మస్కట్ని విడుదల చేయడం జరిగినది మనకి ఇది నాన్న. కాబట్టి దీంట్లో భాగంగా చూసుకుంటే ఉజ్వాల్ అనే ఒక పిచ్చుక వెల్లడవడం జరిగింది. దీని యొక్క అధికార చిహ్నం ఏంటి సార్ అంటే ఉజ్వాల్. ఏది సార్ అంటే ఉజ్వాల్ ఒక పిచ్చుక అని వెలుడవడం జరిగింది మనకి. ఈ యొక్క ఢిల్లీ యొక్క గౌరవాన్ని గుర్తిస్తూ దీన్ని ప్రకటించడం జరిగింది. లోగో మరియు మస్కట్ ఉజ్వాల్ అండ్ ఒక పిచ్చుక. ఈ ఉజ్వాల్ మరియు ఒక పిచ్చుకను మస్కట్ మరియు లోగోగా గుర్తించడం జరిగింది. ఎందుకు సార్ ఈ పిచ్చుక అంటే ఓకేనా, ఈ పిచ్చుక ఢిల్లీ అనే కేంద్రపాలితం యొక్క జాతీయ రాష్ట్ర పక్షి లేదా కేంద్రపాలిత పక్షి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకు చూడండి మార్చి 20వ తారీఖుని ఓకే ఇంటర్నేషనల్ హౌస్ స్పారో డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే, అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవంగా జరపడం జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ యొక్క రాష్ట్ర పక్షి లేదా కేంద్రపాలిత పక్షి ఏంటంటే పిచ్చుక. దాని యొక్క గౌరవాన్ని గుర్తించే విధంగా ఇచ్చేస్తారు. కాబట్టి ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క లోగో ఏంటి సార్ అంటే ఉజ్వాల్తో పాటు ఒక పిచ్చుక అనేది ఇచ్చేయడం జరిగింది మనకి. ఇది నన్ను ఉజ్వాల్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 అని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి.
ఓకే, ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మన ఆర్ఎస్ అకాడమీలో ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అనేవి సబ్జెక్ట్ వైడ్గా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దానికి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీకు సంబంధించిన మీ పేర్లను, వాటి డీటెయిల్స్ని నీట్గా తెలియజేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.